హాయ్ గైస్, హీర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ మార్గన్ తెలుగు మూవీ. విజయ్ ఆంటోనీ మెయిన్ రోల్ నటించారు. ఈ మూవీలో లియో జాన్ పాల్ డైరెక్టర్ గా పనిచేశారు. ఎప్పుడు కూడా ఒక వైవిధ్య భరితమైన కథలు, ఒక ప్రయోగాలు చేస్తుంటారు విజయ్ ఆంటోనీ. అటువంటి స్టోరీస్ తో మన ముందుకు అయితే వస్తూ ఉంటారు. అలా వచ్చిన మూవీనే మార్గన్ ది బ్లాక్ డెవిల్ అనమాట. తెలుగు తమిళ భాషలో ఒకేసారి రిలీజ్ అయింది, 2 లాంగ్వేజెస్ లో కూడా. ఇక ఈ వీడియోలో ఈ మార్గన్ మూవీ ఎలా ఉందనే విషయాన్ని మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం లేదు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, కామెంట్ చేయండి, హిట్ ద బెల్ ఐకాన్ ఆల్సో ఫర్ మోర్ అప్డేట్స్. ఇక ఈ మార్గన్ మూవీ ఎలా ఉందనే విషయానికి వస్తే, నాకైతే 1 టైం వాచబుల్ అనిపించింది. అట్టని చెప్పి అంత నచ్చకుండా అయితే లేదు, ఖచ్చితంగా ఒకసారి చూసి అయితే ఎంటర్టైన్ అవ్వచ్చు. బేసిక్ గా మూవీ ప్లాట్ ఏంటంటే, హైదరాబాద్ లో రమ్య అనే ఒక అమ్మాయి దారుణంగా హత్య చేయబడుతుంది. అప్పుడే ఆ కేసు విషయమై డీజీపీ ధ్రువ్ కుమార్ విజయ్ ఆంటోనీ అక్కడికి వస్తాడు. అంటే ఫ్లాష్ బ్యాక్ లో విజయ్ ఆంటోనీ కూతురు కూడా అదే విధంగా చనిపోయి ఉంటుందన్నమాట, దారుణ హత్యకు గురవుతుంది. కాబట్టి దా కేసుని సీరియస్ గా అయితే తీసుకుంటాడు. అలా ఇన్వెస్టిగేట్ చేస్తుంటే డి అరవింద్ అనే ఒక కుర్రాడిని అదుపులోకి తీసుకొని విచారిస్తారనమాట. ఎందుకంటే తన మీద డౌట్ అయితే వస్తుంది. అలా విచారిస్తున్న కొద్దీ కొన్ని భయంకరమైన నిజాలు బయటపడతాయి. ఇంతకీ ఆ మర్డర్ చేసింది అరవిందేనా, ధ్రువ, విజయ్ ఆంటోనీ కూతుర్ని ఎవరు చంపారు అనేది తెలియాలంటే ఈ మార్గన్ మూవీ చూడాల్సిందే. ఇక ఈ మూవీ గురించి డీప్ గా మాట్లాడుకుంటే, క్రైమ్ థ్రిల్లర్స్ అన్ని ఒకే తరహాలో సాగుతూ ఉంటాయి. అదేంటంటే, కొన్ని మర్డర్స్ జరగడం, వాటి వెనకాల ఒక అన్నోన్ ఒక పర్సన్ ఉండటం, అతన్ని పట్టుకునేందుకు హీరో చేసే ప్రయాణము, ఆ క్రమంలో హీరో తన తెలివితేటలన్నీ ఉపయోగించి ఆ నేరస్తుని పట్టుకోవడం. ఇదే పంతాల మూవీస్ అన్ని చూసాం కదా. ఈ మూవీ స్టార్ట్ అయినప్పుడు కూడా ఇదే ఫీలింగ్ అయితే కలిగింది నాకైతే. మూవీ స్టార్ట్ అవ్వంగానే రమ్య మర్డర్ ఎపిసోడ్తో అయితే మూవీ స్టార్ట్ అవుతుంది. అదైతే చూపించారు. వెంటనే అక్కడ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా హీరో రావడం, అరవింద్ అనే ఒక అబ్బాయిని పట్టుకొని విచారించడం, ఇవి చక్కచక్క కూడా జరిగిపోతాయి. అప్పుడే ఈ మూవీ ఇంత అయిపోయిందా, ఈ కేసు అయితే ఎంత ఈజీగా సాల్వ్ అయిపోయిందా అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. కానీ అక్కడి నుంచే ఒక కొత్త కోణం అనేది బయటపడుతుంది మూవీలో. ఇది ఒక రెగ్యులర్ క్రైమ్ థ్రిల్లర్ పంతాలో సాగే మూవీ కాదని చెప్పి అర్థం చేసుకుంటాము. ఇన్వెస్టిగేట్ చేసే క్రమంలో అరవింద్ క్యారెక్టర్ లోని ఒక భయంకరమైన నిజాలు హీరోకి అర్థమవుతూ ఉంటాయి. ఈ క్రమంలో తన ఫ్లాష్ బ్యాక్ ని చెప్పే సీన్స్ అయితే ప్రతి ఒక్కటి కూడా ఇంట్రెస్టింగ్ అనిపిస్తూ ఉంటాయి. అవన్నీ కూడా ఆ హత్య వెనకాల ఉన్నది అరవిందే అని చెప్పి ప్రూవ్ చేస్తూ ఉంటాయి. కానీ చివరికి ఇంటర్వెల్ ముందు ఒక మంచి భయంకరమైన ట్విస్ట్ అయితే ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే వస్తుంది. కానీ సెకండ్ హాఫ్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన కొద్దిసేపటికే మూవీ అలా వెళ్లే కొద్దికి ఏదో డ్రాప్ అయిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఆ తర్వాత హీరో ఫ్లాష్ బ్యాక్ ఒకటి ఉంటుంది, అది కూడా అంత ఎంటర్టైనింగ్ అనిపించదు, అసలు మూవీకి సంబంధం లేనట్టుగా ఉంటుంది. దాని తర్వాత హీరో ఆ కేసుని సాల్వ్ చేసే క్రమంలో అరవింద్ను పావుగా వాడుకొని మొత్తం తనపైన ఆధారపడి సాల్వ్ చేసే ఆ ఎపిసోడ్స్ అయితే మరీ కేవలంగా అనిపిస్తాయి. అసలు ఎక్కడా కూడా నాన్ సింక్ గా ముందుకెళ్ళింది. ఆ సమయంలో మంచి థ్రిల్ పంచాల్సిన ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ మొత్తం కూడా వీక్ గా మారిపోయిన ఒక ఫీలింగ్ అయితే కలుగుతుంది. అంటే స్టార్టింగ్ లో హీరో తన తెలివితేటలతో ఏదైతే ఆ విషయాల్ని, ఆ రహస్యాన్ని బయటపెట్టే ఆ సీన్స్ తో స్టార్ట్ చేసినప్పటికీ డైరెక్టర్, అప్పుడు ఆ థ్రిల్ అనిపించిన ఒక దశ, అంటే కొంచెం అలా మూవీ ముందుకెళ్ళాక మరి ఒక సినిమాటిక్ లిబర్టీతో ముందుకు తీసుకెళ్తున్నాడేమో అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఇక క్లైమాక్స్ అయితే మరీ దారుణంగా అనిపించింది, మరీ ల్యాగ్ గా అనిపించింది. సైకో కిల్లర్ ఎవరనేది చూసే ఆడియన్స్ కి ముందే ఒక క్లారిటీ అయితే వచ్చేసిన, దానికి అసలు ఆ సైకో కిల్లర్ ఎందుకు ఆ విధంగా మారాడు, ఎందుకు ఆ మర్డర్స్ అన్ని చేశాడు అనే రీజన్, వెనకాల ఉన్న రీజన్ అయితే అంత బలంగా అయితే అనిపించదు అనమాట. ఇక ఈ క్యారెక్టరైజేషన్ పరంగా ఇటువంటి స్టోరీలు విజయ్ ఆంటోనీకి చాలా ఈజీ అన్నమాట. ఆల్రెడీ మనం ఎన్నో సందర్భాల్లో విజయ్ ఆంటోనీ యాక్టింగ్ ఏంటనేదే మనందరికీ తెలిసిందే. ఇక పోలీస్ క్యారెక్టర్ లో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కూడా ఒకే లుక్ లో అయితే కనిపించారు. ఇక సైకో కిల్లర్ క్యారెక్టర్ నటించిన అతనైతే వేరే లెవెల్ యాక్టింగ్ ప్రదర్శించాడు. తన క్యారెక్టర్ అయితే ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్ చేస్తుంది. ఈ మూవీలో ఇంకో స్పెషాలిటీ, సముద్రక్ అని ఒక స్పెషల్ గెస్ట్ లో అలా వెళ్ళిపోతాడు అనమాట. ఇక రిమైనింగ్ క్యారెక్టర్స్ అన్ని కూడా తన పరిధి మేరకు ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేశాయి. ఇక డైరెక్టర్ ఈ మూవీని ఆరంభించిన ఆ తీరు మొత్తం కూడా ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్ చేసే విధంగా ఉంటుంది. కానీ ఈ మూవీ క్లైమాక్స్ తో ప్రతి ఒక్కరిని డిసప్పాయింట్ అయితే చేసి పెట్టేశాడు. ఈ మూవీకి మ్యూజిక్ కూడా ప్లస్ అయిందనే చెప్పాలి. ఎనీవే సెకండ్ హాఫ్ క్లైమాక్స్ చాలా వరకు డల్ అయినా మూవీ అయితే ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్ చేస్తుంది, అదైతే బలంగా చెప్పగలను. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.75/5. మీరు ఆల్రెడీ ఈ మార్గన్ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.